బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి వాతావరణ విభాగం రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ట్రోపో ఆవరణంలో గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో 2 రోజులు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు అల్లూరి జీకే వీధి మండలంలో తీవ్ర వడగాలులు, అలాగే ముంచింగిపట్టు, పెద్దబాయిలేరు, గోకవరం, చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, గుర్తేడు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక గురువారం అత్యధికంగా పోలవరం, విఆర్పురంలో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఇక అల్లూరి, గంపైరిలో 21 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇక ఉరుములు, మెరుపులు సమయంలో ప్రజలు, రైతులు, పశువులు కాపర్లు చెట్ల కింద పొలాల్లో ఉండరాదని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం నాడు భారీ గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక కృష్ణా జిల్లా కోడూరు మండలంలో భారీ వర్షానికి రోడ్లపై, కళ్ళాల్లో ఆరబెట్టిన ధాన్య రాశులు నీట మునిగాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి, వాతావరణానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? రైట్ గగన్, ఆంధ్రప్రదేశ్ లో విభిన్న వాతావరణం కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. ఇంకా కొన్ని చోట్ల అయితే వర్షం సూచన ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మే మొదటి నాటి నుండే ఎండలు బగబగా మండుతున్నాయి. ప్రజలు బయటికి రాలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. మనం రాయలసీమ సైడ్ చూసుకుంటే రాయలసీమలో పూర్తిగా 45 డిగ్రీలు నమోదవుతున్నప్పటికీ రాత్రిపూట చూసుకుంటే రాయలసీమ, కోనసీమ ప్రాంతాల్లో రాత్రిపూట అకాలంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో నెక్స్ట్ రోజు ఎండ మళ్ళీ బీభత్సంగా కురుస్తుందని, ఎండ బాగా అవుతుందని చెప్పుకోవచ్చు. అల్లూరు జిల్లాలోని జీకే వీధి మండలంలో తీవ్ర వడగాలు వీచే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయితే వర్షాల సూచన అయితే ఏపీకి, ఆంధ్రప్రదేశ్ కి వర్షాల సూచన అయితే ఇచ్చారు. రాబోయే 2 రోజులతో పాటు వాతావరణంలో గణనీయంగా మార్పులుండే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఇంకా ట్రోపో ఆవరణంలో వస్తున్న గాలులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావంతోనే రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో పాటు కూడిన వర్షాలు పడతాయని కూడా చెప్పారు. ఇంకా కొన్ని ప్రదేశాల్లో తేలిక నుండి మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా ముఖ్యంగా శుక్రవారం అంటే 8వ తారీఖున అయితే కోస్తాంధ్ర మరియు రాయలసీమలో పలు ప్రాంతాల్లో వానలు పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఇంతకు సంబంధించి ఈ విషయాలన్నిటికీ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొన్న వివరాలను బట్టి ఇంకా 2 రోజులతో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే వర్షాల సూచన ఉందనే చెప్పుకోవచ్చు. దానిలో కొన్ని జిల్లాలకు కూడా ముఖ్యంగా ఎటువంటి వర్షపాతం నమోదైద్దని కూడా చెప్పడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం ప్రాంతం మరియు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా ప్రకటించారు. అయితే 9వ తారీఖుకి కొన్ని ప్రాంతాల్లో కూడా ఉరుములతో కూడిన వర్షం పడుతుందని కూడా చెప్పడం జరిగింది. జగన్ అయితే ముఖ్యంగా ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పారు. ఎవరు ఎత్తైన కొండల దగ్గర కానీ, పాడుపడిపోయిన బంగ్లాలు కానీ, చెట్ల కింద మాత్రం ఆశ్రయం తీసుకోవద్దని చెప్పారు. ఎందుకంటే ఈ వర్షం నేపథ్యంలో గాలుల కారణంగా చెట్లు కరెంటు పోల్ మీద విరిగి పడుతున్న నేపథ్యంలో ప్రజలకి హానికరమైన చెప్పుకోవచ్చు. అటువంటి ప్రదేశాల్లో ఉండొద్దని కూడా చెప్పారు. ఇంకా ఇది చూసుకుంటే మంగళగిరి, గుంటూరు వెళ్లే రూట్ లో పూర్తిగా ఎప్పటికప్పుడు వర్షం కానీ, గాలి కానీ వస్తున్న నేపథ్యంలో చెట్లు విరిగి పడుతూ ఉన్నాయి. అటు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని అయితే సూచించారు. ఇంకా చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు కూడా ఇప్పటికే అన్ని హెచ్చరికలు జారీ చేస్తారని చెప్పొచ్చు. ఈ 2 రోజులు ఆగిన తర్వాత వేటకు వెళ్లాలని, సముద్ర ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పారు కదా. రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Thank you.